ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారము ఇచ్చిన కుటుంబం నాగన్నగూడెము వాస్తవ్యులు జుజ్జువరపు సుదర్శన్ పద్మ దంపతులు, కుమారులు వెంకీ మధు, కుమార్తె ప్రీతి సహాయం ఇచ్చారు. సుదర్శన్ గారికి, పద్మ గారికి కృతజ్ఞతలు. చిన్నబిడ్డలు వెంకీ మధు ప్రీతి గారులను ప్రభువు దీవించున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ఉపదేశమునకు ప్రసార సహకారం ఇచ్చిన మీ దాసులు జుజ్జువరపు సుదర్శన్ గారు, పద్మ గారు, అలాగే వారి యొక్క కుమారులు, కుమార్తె కొరకు వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి అవసరం వారిది తీర్చండి, ఆధ్యాత్మికంగా వృద్ధి చేయండి, సామాజికంగా తలగా చేసి దీవించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప, దీవెన అనుగ్రహించండి. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. 18వ అధ్యాయమున బ్రతుకు మరణము, జీవము మరణము అను పదాలు విశేషముగా కనిపిస్తాయి. 13 పర్యాయాలు బ్రతుకును గూర్చి, జీవమును గూర్చి, లైఫ్ను గూర్చి, 14 పర్యాయాలు డెత్, మరణమును గూర్చి వ్రాయబడ్డాయి. ఇక్కడ 18వ అధ్యాయము రక్షణను గూర్చినటువంటిది కాదు, సాల్వేషన్ గూర్చి కాదు. ఇది భౌతిక జీవ మరణములను గూర్చిన అంశం. ప్రభువు ఎదుట ప్రతి ఒక్కడు వ్యక్తిగతముగా నిలబడవలసినదిగా వాక్యము జ్ఞాపకం చేస్తుంది. జడ్జిమెంట్ ఈజ్ ఇండివిజువల్. దేవుని తీర్పులు వ్యక్తిగతాలు. ఇది ఇందులో మనకు సందేశం. ఎవడు నీతిగుంటే వాడు బ్రతుకుతాడు, ఎవడు పాపములో ఉంటే వాడు మరణిస్తాడు. ఫిజికల్ డెత్, ఫిజికల్ లైఫ్ అండ్ ద ఫిజికల్ లైఫ్ ఎవ్రీడే. భౌతిక జీవితం పరిశుద్ధంగా కొనసాగించుకున్నవాడు దాని ఫలాలను అనుభవిస్తాడు. పాపమును కొనసాగించిన వాడు దినదినము దాని పర్యావసనములను అనుభవిస్తాడు. వీటిని గుర్చే 18వ అధ్యాయం సాక్ష్యం చెబుతుంది. 32వ వచనంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. 32వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన మాట. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. ఆయన ఉద్దేశాలు క్లియర్గా చెప్పేవాడు. మరణమునందు వాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను,
కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. ఈ వచనం గుర్తెరగండి. యాటిట్యూడ్ ఆఫ్ గాడ్. మరణమునందువాడు మరణము పొందుటను బట్టి నేను సంతోషించేవాణ్ణి కాదు. దేవుడు పాపి పాపమునందు మరణించుట ఇష్టము లేనివాడు. అతడు మారు మనసు పొంది రక్షించబడుట దేవునికి ఇష్టమైన కార్యము. దేవుడు ప్రతి మనిషిని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు. ప్రతి వ్యక్తికి మనిషికి వ్యక్తిగతంగా రక్షణావకాశములను ఇస్తున్నాడు. ప్రతి మానవునికి వ్యక్తిగతంగా ఆయుష్ ఇస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. వాటిని సద్వినియోగం చేసుకుని దేవుని ఎదుట బహుమానము పొందేటట్టుగా దేవుడు మనుషులకు ఆజ్ఞలు ఇస్తున్నాడు. కనుక వాక్యమును దినదినము అనుదిన జీవితములో అనుసరించి నడిచి నీతిగా బ్రతుకుట ఆవశ్యకం. 18వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాను. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము పొందును. ఇక్కడ మనం గుర్తెరగాల్సినటువంటి మాట, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరేలా చెబుతున్నారు? ఇది సామెత. ఇది సామెత. తండ్రుల యొక్క పాపం పిల్లలు జవాబు చెప్పాల్సింది అన్నట్టుగా సామెత చెబుతున్నారు. అది కూడదు. దేవుడు ఇండివిజువల్గా జడ్జి చేస్తాడు. నీ తండ్రి చేసిన పాపానికి నిన్ను లెక్క చెప్పమనడు. నీ వ్యక్తిగత పాపమును బట్టి నిన్ను దేవుడు ప్రశ్నిస్తాడు. కానీ ఆనాడు ఈ దుర్బోధ అమలులో ఉంది. ఇజ్రాయేలులో ఈ సామెతను అమలులోకి తెచ్చారు. దానిని దేవుడు ఖండించాడు. ఇక మీరు అది పలుకకుండా చేస్తా అన్నాడు. 4వ వచనం అతి ప్రాధాన్యమైన వచనం. మనుషులందరూ గుర్తెరగవలసినటువంటి వచనం ఏమిటంటే, మనుషులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులు నా వశంలోనే ఉన్నారు, కుమారులు కూడా నా వశములోనే ఉన్నారు, అందరూ నా వశములో ఉన్నారు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్ ఎవ్రీవన్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి మానవునిపై అధికారము ఆధిపత్యము కలిగిన వాడు దేవుడు. నెబుకద్నెజరు బబులోను చక్రవర్తి ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలో. ఫరో ఐగుప్తు చక్రవర్తి అన్యుడే, కానీ దేవుని చేతిలో ఉన్నాడు. కనుక దేవుని వశమున ఈ మనుషుడు, ఈ జాతి, ఈ దేశం, ఈ స్థలం లేదు అంటానికి సరిపోదు. కనుక ప్రతి మానవుడు దేవుని వశమే. యెహోవా దేవుని వశమున ప్రతి నరుడు ఉన్నాడు. ఆయన పేరు ఎరుగని వాడు సహితం లోకంలో ఆయన వశానే ఉన్నాడు. ఇది వాడు ఒప్పుకొని తీరాలి, తెలుసుకొని తీరాలి.
ప్రభువు చెబుతున్న మాట, పాపము చేయువాడెవడో వాడే మరణము పొందును. సహోదరుడా, సహోదరి, ఫిజికల్ డెత్ గురించి మాట్లాడుతున్నాడు. లాజరు ఏ విధంగా భౌతిక మరణం చెందినాడో ఆ మరణమునకు చెందిన పదం ఇక్కడ వాడుతున్నాడు. ఎవడు పాపము చేయును వాడే మరణము పొందును. ఒకడు నీతిమంతుడై, 9వ వచనం వరకున్న వాక్యం చదువుతాను. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై పర్వతముల మీద భోజనము చేయకయు, ఇజ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టి అయిన దానిని కూడకయు, ఎవనినైనను బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి, బలత్కారము చేత ఎవనికైనను నష్టము కలుగజేయకయు ఉండువాడై, ఆకలి గలవానికి ఆహారమిచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, వడ్డీకి అప్పు ఇయ్యక, లాభము చేపట్టక, అన్యాయము చేయక, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, యథార్థపరుడై నా కట్టడలను గాయకొనుచు నా విధులను అనుసరించుచు ఉండిన ఎడల వాడే నిర్దోషి అగును. దేవుని దృష్టిలో ఎవరు నిర్దోషి? దేవుడు ఎవరిని నిర్దోషిగా ఎంచుతున్నాడు? వాడే నా దృష్టిలో నిర్దోషి అగును, అట్టివాడు నిజముగా బ్రతుకును. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. 5వ వచనం నుండి 9వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో డూస్ అండ్ డోంట్స్, చేయగలిగినవి, చేయకూడనివి, చేయదగినవి, చేయవలసినవి, చేయకూడనివి, చేయరానివి డిఫరెన్షియేట్ చేస్తూ నీతి న్యాయాలను అనుసరించేవాడు యథార్థవంతుడు. పర్వతముల మీద ఉన్నత స్థలాలలో విగ్రహాల సన్నిధిలో భోజనము చేయక ఉన్నవాడు యథార్థవంతుడు. ఇశ్రాయేలీయులు ఏర్పాటు చేసుకున్న అన్యదేవత విగ్రహాలను కనులెత్తి చూడని వాడు యథార్థవంతుడు. తన పొరుగువాని యొక్క భార్యను ఆశంపని వాడు, చెరచని వాడు యథార్థవంతుడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు వీటి బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును అనుసరించి నడిచిన వాడు ఈ క్రియలు చేయడు. తన జీవితంలో పరిశుద్ధతను, యథార్థతను, నీతిని, న్యాయమును అనుసరించిన వాడై నడుస్తాడు. భయభక్తులు గలవాడై ఉంటాడు. తాకట్టు చెల్లించి బలత్కారము చేత ఎవరికైనా నష్టం చేయకుండా ఉంటాడు. ఆకలి కొనిన వానికి ఆహారం ఇచ్చేవాడు, వస్త్రము లేని వానికి వస్త్రాన్ని ఇచ్చేవాడు ఉంటాడు. ఇవన్నీ కూడాను ఒక వ్యక్తిని దోషిగా నిర్దోషిగా తీర్చటానికి దేవుడు పారామీటర్గా తీసుకున్న అంశం వాక్యమే. వాక్యములో దేవునికి ఇష్టమైన రీతిగా జీవించువాడు బ్రతుకుతాడు. విశ్వాసము చేత నీతిమంతులుగా మార్చబడిన ప్రతి విశ్వాసి, యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసము చేత నీతిమంతులుగా చేయబడిన ప్రతివాడు తన అనుదిన జీవితంలో వాక్యము చొప్పున ప్రవర్తించువాడై ఉండాలి. వాక్యము నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమంది. కనుక ప్రేమ ప్రధానమైనటువంటిది. సహోదర ప్రేమ కలిగిన వాడు ఈ దోషాలు చెయ్యడు. 2 విషయాలు ధర్మశాస్త్రం చెప్పింది. దేవుణ్ణి ప్రేమించు, సహోదరుణ్ణి ప్రేమించు. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలన్నీ కూడాను దేవుణ్ణి ప్రేమించుట, సహోదరుని ప్రేమించుట, ఈ రెండిటి మీదే ఫ్రేమ్ చేయబడ్డాయి, ఏర్పాటు చేయబడ్డాయి. దేవుని ప్రేమించిన వాడు విగ్రహాల వైపు చూడలేడు, ఉన్నత స్థలాలలో భోజనం చేయలేడు. బికాజ్ ఇట్ ఈస్ ద కమిట్మెంట్ విత్ గాడ్.
అండ్ ద కవెనెంట్ విత్ గాడ్. దేవునితో నిబంధన, దేవునితో ఒక స్థిర నిర్ణయం తీసుకున్నవాడు, దేవుని ప్రేమించేవాడు వేరొక దేవుణ్ణి ప్రేమించలేడు. ఇది వాస్తవం. కనుక సత్యవంతుడైన దేవునితో సంబంధం కలిగిన వాడు ఆ ప్రభువునే ప్రేమించగలుగుతాడు. ఇక దేనిని దేవునిగా భావించలేడు. ఒక స్త్రీ ఒక పురుషునితో నిబంధనకు వివాహమున వచ్చిన తరువాత మరొక పురుషుని తనకు భర్తగా కూడా భావించలేదు. భావించటానికే వీలు కానిది వేరొక పురుషుని భర్తగా స్వీకరించగలుగుతుందా? భౌతికంగా స్వీకరించలేదు. ఇట్ ఈస్ ద కమిట్మెంట్ అండ్ ద కావెనెంట్. దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్. అది నిజమైన దీవెనకు కారణమవుతుంది. సోదరుడా, సోదరి, యథార్థత అంటే కీపింగ్ ద కావెనెంట్. నిబంధనను నిలబెట్టుకోవటం యథార్థత. వివాహం చేసుకుని భర్తను మోసం చేసి వేరొక పురుషుని ఆశించింది దోషి అవుతుంది, యథార్థవంతురాలు కాదు. అలాగే పురుషుడు కూడా భార్యను కాక వేరొక స్త్రీ కొరకు ఆశించిన వాడు ఎన్నడూ కూడాను నిర్దోషి కాలేడు, దోషి అవుతాడు. అందుకే చెప్పండి, పొరుగువాని భార్యను చెరపకయ్యు అన్నప్పుడు ఆశించకూడదు, కూడకూడదు. దేవుడు శారీరక పరిశుద్ధతను గుర్చినటువంటి అద్భుతమైనటువంటి వాక్యము అనుగ్రహించి ఉన్నాడు. మన ఘటములను పరిశుద్ధంగా కాపాడుకొనుట మన బాధ్యత. మనము జీవించాలనగా, మనము బ్రతకవలననగా దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించాలి. అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టి వాడు బలాత్కారం చేయవాడై, ప్రాణహాని చేయవాడై, చేయరాని కార్యాలు చేసిన వాడై, చేయవలసిన మంచి ప్రియుల్లో దేనిని చేయక ఉంటే, పర్వతాల మీద భోజనాలు చేస్తూ విగ్రహాల వైపు చూస్తూ పరాయి వ్యక్తి యొక్క భార్యను పాడు చేస్తూ ఇతర అకృత్యాల్లో పాలు పొందుతూ తాకట్టు చెల్లించకపోతూ దరిద్రులను బాధ పెట్టి బలాత్కారంతో నష్టం చేస్తూ పోతే, అటువంటి వాడు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకుంటూ లాభం చేపడుతూ ఇలాంటి పనులు చేస్తే నీతిమంతుడైన తండ్రిని కలిగి ఉన్నందుకు బ్రతుకుతాడా? బ్రతుకడు అని దేవుడు తేటగా చెబుతున్నాడు. తండ్రి నీతిపరుడు కదా అని చెప్పి కుమారుడు అన్ని పాపాల్లో కూరుకుపోయిన వాడిని దేవుడు ఏ విధంగా నీతిమంతుడిగా ఎంచుతాడు? ఎంచడు. కనుక అతడు తన వ్యక్తిగత పాపమును బట్టి బ్రతకడు, చనిపోతాడు అని చెప్పాడు. 15వ వచనం, అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపాలను చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయక ఉంటే, మరలా వరుసగా క్రియలు రాస్తూ వచ్చి 17వ వచనంలో అంటాడు, అప్పుయకు వడ్డీ పుచ్చుకొనికి ఉండిన వాడై నా విధులను ఆచరిస్తూ కట్టడలను అనుసరిస్తూ ఉంటే తన తండ్రి చేసిన దోషాన్ని బట్టి చావడు, అతడు ఆవశ్యకంగా బ్రతుకుతాడు. 17వ వచనం 3 జనరేషన్స్ చెప్పాడు. ఒకటి రైచియస్ జనరేషన్, నీతియుక్తమైనటువంటి తరములో ఉన్నవాడు. ఒక కుమారుని కంటే సెకండ్ జనరేషన్. ఈ సెకండ్ జనరేషన్ భ్రష్టత్వానికి వెళ్ళిన కుమారుని కడుపున మనుమడు పుడితే, మనుమడు తాతగారిని ఆదర్శంగా తీసుకుని అద్భుతమైన నీతి విధానం జీవిస్తే, ఈ ముగ్గురు యొక్క ఫేట్ రాస్తున్నాడు. నీతిని అనుసరించినటువంటి వాళ్ళు ఫస్ట్ అండ్ థర్డ్ జనరేషన్స్ బ్రతుకుతారని, అవినీతిని ఆశ్రయించినందున సెకండ్ జనరేషన్లో ఉన్న వ్యక్తి తన పర్సనల్ లైఫ్ను బట్టి అతడు మరణిస్తాడని దేవుడు చాలా తేటగా చెబుతున్నాడు. 19వ వచనం, అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయుట లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలను అన్నింటినీ అనుసరించి గైకొనెను గనుక అతడు ఆవశ్యకంగా బ్రతుకుతాడు. అనుసరించి నడుచుకొనెను గనుక ఆవశ్యకముగా బ్రతుకును. ఎట్లా తెలుస్తోంది దేవునికి?
దేవునికి సమస్తము తెలుసును. ఆయన సర్వజ్ఞానము కలిగిన వాడు, భవిష్యత్ జ్ఞానము కలిగినటువంటి వాడు. నీ జీవితంలో నీవు నీ తలంపు నీ మనసుకు మదికి రాకముందే నీ దేవునికి నీ తలంపులు తెలుసును. ఇది ఎంతమందికి తెలుసు? మన తలంపులు, మన ఊహలు, మన ఆలోచనలు విస్తృతంగా ముసురుకుంటున్నాయి కదూ. పాపము తలంపులు యోచిస్తున్నాయి కదూ. ప్రతి తలంపు దేవుడు చూస్తూనే ఉన్నాడు. ప్రతి క్రియ వెనక ఆధారమైనటువంటి ఆలోచనలను ఆయన పసిగడుతూనే ఉన్నాడు. కనుక ఆయనకు మరుగుగా మనము లేమనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరిగి మారు మనసు పొందాలి. పాపము చేయువాడే మరణము ఉందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయట లేదని, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందుతుందని, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందుతుందని ఇక్కడ సెలవిస్తున్నాడు. దుష్టుని యొక్క దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. నీతిమంతుని యొక్క నీతి ఆ నీతిమంతునికే చెందును. చూడండి, ఇటువంటి వాగ్దానాలు చేస్తున్నప్పుడు నీతిమంతుల యొక్క పిల్లలకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు వారు కూడా నీతిమంతులైనప్పుడు స్వతంత్రించుకుంటారు. నీతిమంతుల యొక్క పిల్లలు ఇష్టపూర్వకంగా పాపంలో కొనసాగుతూ నీతిమంతుల పిల్లలకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలు మాకు చెందాలి అని అంటే జీవితంలో నీతిమంతుల యొక్క క్రియలు లేకుండా వాగ్దానాలు ఎట్లా స్వతంత్రించుకుంటాం? కనుక ఇక్కడ పాపమునకు శిక్ష ఖరారు ఖచ్చితం, నీతిని బట్టి జీవము తప్పక లభిస్తుంది. ఇది సందేశం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయం అనుసరించిన ఎడల అతడు మరణము పొందడు, ఆవశ్యకంగా బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియో జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకుతాడు. దేవుని సన్నిధిలో న్యాయముగా నడుచుకునేటువంటి వాడు, నీతిని అనుసరించి న్యాయము జరిగించేటువంటి వాడు, అపరాధములు అతనివి ఒకటియు జ్ఞాపకము రాకొనకుండా క్షమాపణ నొందే దిక్కుగా దేవుడు అతనిని కనికరిస్తాడని వాక్యము చెప్పుచున్నది. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవుడు ఎంత ప్రేమ గలవాడు! దుష్టుడు మరణము నొందుట నాకు సంతోషం కలుగుతుందా? లేదు. అతడు తన ప్రవర్తన దిద్దుకుని ఆయన వైపు తిరుగుట ఆయనకు సంతోషం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును అన్నాడు. నమ్మని వానికే శిక్ష విధించబడుతుంది. సోదరుడా, సోదరి, దేవుడు నీలో మార్పు కోరుతున్నాడు. ప్రభువు నీ యందు పరిశుద్ధత కోరుతున్నాడు. ప్రభువు నీ యందు జీవ సాధకాలను ఆయన ఆశిస్తున్నాడు. వాటికి మనం తలొగ్గాలి. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. 24వ వచనం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నీ జరిగిస్తే అతడు బ్రతుకుతాడా? అంటే ప్రారంభంలో నీతిమంతుడి గుండి క్రియల ద్వారా నీతిమంతుడని సమాజంలో మంచి పేరు సంపాదించుకొని గాడ్స్ ఫేవర్ పొందిన వ్యక్తి తరువాత పాపంలో పడిపోతే బ్రతుకుతాడా అన్నప్పుడు అబౌట్ ద ఫిజికల్ డెత్ గాడ్ ఈజ్ స్పీకింగ్. యాకోబు పత్రికలో చెప్పినది ఇదే, మరణకరము కాని పాపము కలదు అన్నప్పుడు ఫిజికల్ డెత్, సిన్ అన్టు డెత్, పాపములో కొనసాగిన వాడు హీ విల్ లూజ్ హిస్ ఫిజికల్ లైఫ్, దాని గురించి మాట్లాడుతున్నాడు. అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రం జ్ఞాపకానికి రావు. విశ్వాసఘాతకుడైన దాన్ని బట్టి పాపమును బట్టి మరణాన్నే పొందుతాడు. కనుక నీతిమంతుడుగా నేను ఒకప్పుడున్నాను, ఇప్పుడు నా ఇష్టానుకూలంగా బ్రతుకుతానంటే కుదరదు. మరణ పర్యంతము ఒక వ్యక్తి ఆ నీతిని గూర్చినటువంటి అద్భుతమైన విధేయతను తన జీవితంలో కనపరుచుకుంటూ ముందుకు సాగాల్సిందే. 25వ వచనం. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించండి. నా మార్గము న్యాయమే,
మీ మార్గమే కదా అన్యాయమైనది. మనం అన్యాయపు మార్గములో ఉంటూ న్యాయవంతుడైన దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. ఇది మానవుల దౌర్భాగ్యం. దేవుణ్ణి ప్రశ్నించే స్థాయి మానవునికి ఎక్కడిది? దేవుని యొక్క న్యాయము సంపూర్ణమైనటువంటిది. మనము న్యాయం తీర్చినట్టు ఉండదు ఆయన యొక్క న్యాయం. ఆయన న్యాయపు తీర్పులు మానవులకు అర్థం కాక ఆయన అన్యాయస్తుడని భావిస్తారు. కానీ ఆయన పరిపూర్ణ న్యాయాన్ని అర్థం చేసుకున్నవాడు ఆయన క్రియలలో దేనిని కూడా తప్పు పట్టలేడు. ఒక్క ఉదాహరణ, యోబు భార్య దేవుణ్ణి ఏమని అర్థం చేసుకుంది? దేవుడి నుండి కీడొస్తోందని అర్థం చేసుకుంది. యోబు అయితే మేలైనా కీడైనా ఈక్వల్గా అనుభవించ బద్ధుడనై ఉన్నాననే మెచ్యూరిటీలోనికి వెళ్ళాడు. కనుక దేవుని మార్గములు ఎప్పుడూ న్యాయయుక్తములే. మానవుని మార్గములు దేవుని వెంబడి వెళ్ళినప్పుడే న్యాయయుక్తాలు. వ్యక్తిగతమైనటువంటి ఆలోచనల చేత నడిచినప్పుడు మానవుడు దైవ న్యాయాన్ని ఎన్నటికీ చేరుకోలేడు. నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణం నందును. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణము నందును. కనుక యు నీడ్ నాట్ క్వశ్చన్ గాడ్స్ జస్టిస్, యు నీడ్ టు చెక్ ద లైఫ్ ఆఫ్ ఎ సిన్నర్. 27 వచనం, మరియు దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణాన్ని రక్షించుకొను. రిపెంటెన్స్ లీడ్స్ యూ టు ద లైఫ్. పశ్చాత్తాపము జీవార్థమైన మారు మనసులోనికి నిన్ను, రక్షణార్థమైన స్థితిలోనికి నిన్ను నడిపిస్తుంది. కనుక పాపము చేసిన వాడు పశ్చాత్తాపడి దానిని విడిచిపెట్టి మరలి ప్రభువు కనికరం కోరినప్పుడు అతనికి మరణం రాదు అని చెబుతున్నాడు. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక ఆవశ్యకంగా బ్రతుకును. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే కానీ మీ మార్గములే న్యాయము కాదు. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అండ్ ట్రూ. దేవుడు అన్ని సమయములలో సంపూర్ణముగా సత్యమై ఉన్నాడు, న్యాయమై ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి నేను శిక్ష విధిస్తాను. మనసు త్రిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నింటినీ విడిచిపెట్టుడి. ఇది సందేశం. ప్రవర్తనను బట్టి శిక్ష విధించే దేవుడున్నాడని తెలుసుకొని మనసు త్రిప్పుకొని అక్రమములను విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటి విడిచి నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకోండి. న్యూ హార్ట్ అండ్ న్యూ మైండ్, రెన్యూడ్ మైండ్ తెచ్చుకోండి. మీరెందుకు మరణమవుతారు? ఇది ప్రభువు యెహోవా వాక్కు. మరణించిన వాడిని బట్టి దేవుడు ఆనందించటలేదు. అతడు మారు మనసు పొందుటను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. మీరేలా మరణమగుతున్నారు? ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ టుడే. ఈ రాత్రి ఇది నీ నిర్ణయం, నీ చేతుల్లో ఉంది. నీవు జీవాన్ని కోరుకుంటావా, మరణాన్ని కోరుకుంటావా? సిద్ధపడు. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు సుదర్శన్ గారు, పద్మ గారు, కుమారులు వెంకీ, మధు, కుమార్తె ప్రీతి సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము ప్రభు. ఈ రాత్రి సహాయం చేసిన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక.